హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 7th మార్చ్ 2025. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే 22,000 దగ్గర బేస్ తీసుకుని మార్కెట్లో లాస్ట్ 3 డేస్ నుంచి కూడా ర్యాలీ చేస్తుందో దాన్ని ఏ విధంగా కంటిన్యూ చేస్తే, లేకపోతే ఫ్రైడే కాబట్టి ఎక్కడ మనకు సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఏదైతే మనం మాస్టర్ క్లాస్ విత్ లైవ్ క్లాస్ పెట్టామో హెచ్ఎన్ఐ క్లయింట్స్ కోసం, వాళ్ళు యాక్చువల్గా 2 lakhs 5 lakhs 10 lakhs ఉంటే మనం ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి మనం ఏ విధమైన ట్రేడ్ సెటప్ పెట్టామో వాళ్ళ చేత అయిపోయి ఎక్స్ప్లెయిన్ చేసి మన డీటెయిల్స్ అన్ని చేసిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళ రిజల్ట్ ఓరియంటేషన్తో చూసుకున్నట్టయితే మన స్టూడెంట్స్ చేస్తున్నటువంటి లాస్ట్ వీక్ ఏదైతే 2 days కూడా మనకి లైవ్ క్లాస్ ప్లస్ ట్రేడ్ సెటప్స్ అన్ని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క రిజల్ట్ ఇది 73,000, కాయిద 9,000 రూపీస్, కాయిద 15,000 రూపీస్. అదేవిధంగా మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు కూడా స్క్రీన్ షాట్స్ పెడుతుంటే లేటెస్ట్గా వేసిన వాళ్ళ యొక్క ఈ 3 మెంబర్స్ యొక్క మనం చెప్పడం జరిగింది. దీనికి మనం వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో మనం ఏదైతే బేస్ నేర్పిన తర్వాత ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుని స్ట్రైక్ ప్రైసెస్ నేర్పిన తర్వాత మనం ఇందాక చూపించినవి కూడా నిన్నటి రోజున 6th క్లోజింగ్ ఏదైతే ఉన్నాయో మనం నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ దాంట్లో తీసుకోవడం అయితే ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. వీకెండ్స్లోను, క్లోజింగ్ డేస్లోను గట్టాను, వీక్లీ క్లోజింగ్ ఆప్షన్స్లోను, థర్స్డే గట్టాను స్పెషల్గా ఎలా చేయొచ్చు, ఆ సెటప్స్ ఏంటి అదంతా కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెన్సెక్స్ జోన్స్ నిన్నటి రోజున సెకండ్ హాఫ్ నుంచి అంటే మనకి ఏదైతే ఒక 11 o'clock దగ్గర నుంచి ఒక జోన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది, నిఫ్టీ కూడా 22,400 దగ్గర నుంచి మనకి ఏదైతే మనం 400 దగ్గర పికప్ చేసిన తర్వాత 600 వరకు కూడా 200 పాయింట్స్ని ఏ విధంగా క్యాచ్ చేయగలిగారో అక్కడ ఇమీడియట్గా ఏదైతే లాస్ట్ 3-4 డేస్ నుంచి ఏదైతే మనకి సప్లై జోన్ ఏదైతే అనుకుంటున్నామో అక్కడ వరకు కూడా ఆ సప్లై జోన్ ఇదేదో ఇవాళ వచ్చినటువంటి సప్లై జోన్ లాస్ట్ 3 days నుంచి కూడా మనకు తెలుసు మార్కెట్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మనకి రివర్స్ అయ్యే అవకాశం ఉంది అనేది. ఆ సప్లై జోన్లో మనకి ఈ రోజున దాన్ని రీచ్ అవ్వడం వల్ల మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం అయితే దొరికింది. ఇలాగ మనకి మార్కెట్లో ఈ సప్లై జోన్ లాస్ట్ 4-5 days మనం ఏదైతే డ్రాప్ అయిందో అక్కడి నుంచి మనకి ఇంతవరకు వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ రోజు మళ్ళీ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని బ్రేక్ చేస్తా, లేకపోతే ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం కొద్దిగా కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది. అనేది మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనం డీటెయిల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టాక్స్లో కూడా మనం ఏదైతే హిండాల్కో లాంటి స్టాక్స్లో లాస్ట్ మనం ఏదైతే మనకి 600 బిలో దగ్గర నుంచి కూడా మనకు 580 దగ్గర నుంచి కూడా ట్రావెల్ అవుతున్నప్పుడు మళ్ళీ మొన్నటి రోజు మనకి ఏదైతే కన్ఫర్మేషన్ ఇచ్చిందో నిన్న మొదలైన దగ్గర నుంచి కూడా మనకి ఏదైతే 666 దగ్గర నుంచి కూడా 86 వరకు కూడా 20 పాయింట్స్ స్ట్రైట్ అవే తీసుకోవడానికి మనకి ఆస్కారం అయితే దొరికింది. ఏదైతే ఈ ప్రాఫిట్ బుకింగ్ సర్కిల్ కానీ, ఈ సప్లై జోన్ కానీ, డిమాండ్ జోన్ కానీ వీటి గురించి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ఈ ఈ యొక్క బ్రేక్అవుట్ని ఏ విధంగా తీసుకోవాలన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా జోన్ ఐడెంటిఫికేషన్ అనేది ఇట్స్ ఎ బూన్ ఫర్ ద ట్రేడర్స్. దాన్ని మనం ఉపయోగించుకుని అర్థం చేసుకునే విధంగా చేసుకుంటే దాంట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మనకి పిన్ టు పిన్ మనకి 1-to-1 మనం చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా సెటప్ చేసి దాని నుంచి రిజల్ట్ తీసుకోవాలన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి ఏదైతే ఇక్కడ ఏదైతే ఎక్స్పైరీ డేట్ రోజున నిన్న రోజున 6th కాబట్టి 6th రోజున మనకి ఎక్స్పైరీ డేట్ రోజున ఏ విధంగా తీస్తే మనకి మంచి అమౌంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒకవేళ రాంగ్ ట్రేడ్ వేసినా మనం ఏ విధంగా బయట రావాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ 3 days నుంచి కూడా నిఫ్టీ ఏదైతే 23,000 రూపీస్ పైకి వెళ్తే తప్ప అదర్వైజ్ సస్టైనబిలిటీ లేదు. కాబట్టి మళ్ళీ కొంచెం పైకి వచ్చినా మళ్ళీ ఒక 100-200 పాయింట్స్ వచ్చి మళ్ళీ కన్సాలిడేషన్ టు మళ్ళీ సేమ్ ఈ రోజున పెద్దగా మైనస్ ప్లస్ కాకుండా నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఫ్రైడే రూట్ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్ ద సేమ్ టైం ఓపెన్ అయిన తర్వాత దాన్ని టెక్నికల్స్ బేస్ చేసుకుని మనం ఏ స్టాక్స్లో వెళ్ళాలో ఏ విధంగా వెళ్ళాలో మనకు అవకాశం ఉంటుంది. ఈ రోజు అయితే మనం మాత్రం కోల్ ఇండియా కానీ, లేకపోతే బీపీసీఎల్ కానీ, మనం ఏదైతే భారతీయ ఎయిర్టెల్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ వీటిలో మనకి ఏదైతే రెగ్యులర్ మనకి వచ్చే అవకాశం ఉందో దాని ప్రకారం మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దాంట్లో వచ్చే మూమెంట్ని బట్టి మనం చేసిన తర్వాత మనం కాల్స్ ఇస్తే దాని ప్రకారం మనం చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఈరోజు ఏదైతే మనకి ఫ్రైడే రోజున ఈ రోజున ఆల్రెడీ ఒక 1 మెంబర్ ఆల్రెడీ చెన్నై నుంచి బుక్ చేశారు. 2 మెంబర్స్కి లాస్ట్ ఇది సాటర్డే సండే ఈ రోజున ఈవినింగ్ మార్కెట్ అయిన తర్వాత క్లాస్ చెప్పడం, సాటర్డే సండే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాస్టర్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ లైవ్లో వాళ్ళకి చూపించడం జరుగుతుంది. 2 మెంబర్స్కి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే బాగా ప్యాషనేట్ అయ్యండి, మీ దగ్గర ల్యాప్టాప్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి తగ్గట్టుగా మీరు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా మనం చేయడానికి అవకాశం ఉంది. ఈ 2 మెంబర్స్ కూడా ఈ రోజున ఫ్రెషప్ క్లాస్ ఇచ్చిన తర్వాత 2 days ఎక్స్ట్రాడినరీగా మనం దీనికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్, టెక్నికల్స్, ఆప్షన్స్లో సెలెక్షన్ ఆఫ్ ఆప్షన్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, స్ట్రైక్ ప్రైస్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, పారామీటర్స్ ఏం పెట్టుకోవాలి, సెటప్ ఏ విధంగా పెట్టుకోవాలి, మార్కెట్ని ఏ విధంగా వ్యూ చేస్తే ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేయాలన్నదంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్ డే.